రాజకీయం చేసేది పదవి కోసం. పదవి అధికారాన్ని ఇస్తుంది, అధికారం అవినీతిని ప్రేరేపిస్తుంది, అంతిమంగా డబ్బు ఒక్కటి లక్ష్యమవుతుంది. అందుకే ఒక్కసారి పదవి వస్తే చాలు తరతరాలకు సరిపడా సంపాదన సొంతమవుతుంది. తీసుకునే జీతం లక్షల్లో ఉన్న ఆఖరికి నాయకుల ఆస్తులు మాత్రం కోట్లకు పడగెత్తాల్సిందే. ఇదే రాజకీయం, మనకు తెలిసిన రాజకీయం, మనం చూసిన రాజకీయం. ఇలాంటి రాజకీయ గంజాయి వనంలో నిజాయితీ అనే తులసి మొక్కలు అక్కడక్కడ అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి. అలా రాజకీయం అంటే అవినీతి కాదు, రాజకీయం అంటే అధికారం కాదు, రాజకీయం అంటే డబ్బు సంపాదన అసలే కాదు అని నిరూపించిన తులసి మొక్క గుమ్మడి నరసయ్య గారు. రాజకీయాల్లో ఉంటూ 1 కాదు 2 కాదు ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 22 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే పదవిలో కొనసాగిన తర్వాత ఆయనకు మిగిలింది కొంత భూమి, సొంత ఇల్లు, తెల్ల పంచ, కళ్ళజోడు. ఇవే ఆయన ఆస్తులు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ గుమ్మడి నరసయ్య గారు మాత్రం ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు, నియోజకవర్గంలో ఆటోలో తిరుగుతారు. ప్రజాప్రతినిధిగా పొందిన జీతం సైతం పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి పార్టీ నుంచి వచ్చే అరాకొర జీతంతో జీవితాన్ని గడిపిన ఎమ్మెల్యేనే గుమ్మడి నరసయ్య గారు. కళ్ళ ముందు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా కాదని నీతి నిజాయితీ విలువలకు కట్టుబడిన వ్యక్తి ఆయన. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆసుపత్రి ఖర్చులకు అప్పు చేయాల్సిన దుస్థితి ఆయనది. ప్రస్తుత రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఇవన్నీ మచ్చుకు కూడా కనిపించని ప్రస్తుత తరుణంలో గుమ్మడి నరసయ్య గారి లాంటి వారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి నా వంతుగా ఆ గొప్ప మనిషి గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. అసలు ఈ గుమ్మడి నరసయ్య గారు ఎవరు? 5 సార్లు ఎమ్మెల్యే అయిన ఆ వ్యక్తి జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా గుమ్మడి నరసయ్య గారి పనితీరు ఎలా ఉండేది? 5 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు? కోట్లాది రూపాయల సంపాదనని ఆయన ఎలా వదులుకోగలిగారు అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీరు మీ జీవితంలో చూసిన నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎవరు? వారి పేరును కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉమ్మడి ఖమ్మం జిల్లా అడవులు, గిరిజనులు అధికంగా ఉంటూ వామపక్ష భావజాలం ఎక్కువగా ఉండే జిల్లా. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల మధ్య ఉండే నియోజకవర్గమే ఇల్లందు. కమ్యూనిస్టు పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ఇల్లందు కూడా ఒకటి. ఈ కొన్ని పాయింట్స్ని కాస్త శ్రద్ధగా వినండి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలోని గిరిజన గ్రామాల మీద వామపక్షవాదుల ప్రభావం తీవ్రంగా ఉండేది. గ్రామాల్లో ఉండే ప్రజలకు నక్సలైట్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. అయితే నక్సలిజం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనమంతా నక్సలైట్లంతా ఒక్కటే అనుకోవడం పొరపాటు. కమ్యూనిజం అనేది నక్సలైట్ల మూల సిద్ధాంతం, కానీ కమ్యూనిజంలో కూడా అనేక శాఖలు ఏర్పడ్డాయి. మార్కిస్టు భావజాలం, లెనినిస్టు భావజాలం, మార్కిస్టు లెనినిస్టు మిక్స్డ్ ఐడియాలజీ, ఇలా వివిధ రకాల ఐడియాలజీలు మొదలయ్యాయి. దాంతో కమ్యూనిజం అనేది అనేక గ్రూపులుగా విడిపోయింది. ఇదే కమ్యూనిజంలో కొందరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ అజ్ఞాతంలో ఉంటూ, అడవుల్లో ఉంటూ వ్యవస్థలతో పోరాటాలు చేసేవారు. ఇలా కమ్యూనిజం సిద్ధాంతాల నుంచి ఏర్పాటైందే CIPML న్యూ డెమోక్రసీ పార్టీ. ఈ న్యూ డెమోక్రసీ పార్టీ అనేది 1969లో మొదలైంది. వీరు కేవలం అడవుల్లో ఉంటూ ఆయుధాలతో వ్యవస్థల మీద పోరాటం చేయడం మాత్రమే ఈ పార్టీ యొక్క ప్రధాన పోరాట మార్గం. క్లుప్తంగా చెప్పాలి అంటే నక్సలైట్లలో న్యూ డెమోక్రసీ అనేది ఒక వర్గం. గతంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరియు మితవాద మార్కిస్ట్ లెనినిస్ట్ వర్గాలకు దూరంగా ఉన్న ఈ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగం కావాలని, వ్యవస్థలతో పోరాడేందుకు రాజకీయ అధికారం కూడా అవసరం అని భావించి 1978 నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టింది. అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేవారు. వెనుకబడిన గిరిజన వర్గాల్లో ఈ పార్టీకి మంచి సంబంధాలుండేవి. దాంతో గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే ST రిజర్వ్డ్ నియోజకవర్గాలైన ఇల్లందు, అశ్వరావుపేట, పినపాక లాంటి నియోజకవర్గాల్లో ఈ పార్టీకి కాస్త బలం చేకూరింది. అనాదరణకు, అన్యాయానికి గురై అభివృద్ధికి దూరమైన గిరిజన ప్రజలు చాలా మంది న్యూ డెమోక్రసీ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. అయితే గుమ్మడి నరసయ్య గారు టేకులగూడెం గ్రామంలో ఉండేవారు. గిరిజన వెనకబడ్డ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో చిన్నతనంలో పెద్దగా వీరు చదువుకోలేదు. ఆయన తల్లిదండ్రులకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. నరసయ్య గారికి 4 తమ్ముళ్ళు కూడా ఉండేవారు. నరసయ్య గారు ఒకరోజు అడవికి వెళ్లి కట్టెలు తెస్తుండగా అడవిలో కొందరు పోలీసులు తారసపడ్డారు. పోలీసులతో పాటు 2 డెడ్ బాడీలు కూడా ఉన్నాయి. నరసయ్య గారు అడవిలోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి అలజడి లేదు. కానీ అడవి నుంచి వస్తున్నప్పుడు మాత్రం
పోలీసులు డెడ్ బాడీలు కనిపించాయి. ఈ సంఘటన గురించి నర్సయ్య గారికి తర్వాత తెలిసిందేంటంటే, ఎక్కడో విజయవాడలో పట్టుబడ్డ 2 న్యూ డెమోక్రసీ పార్టీ సభ్యుల్ని ఇల్లందు అడవుల్లో ఎన్కౌంటర్ చేసి చంపారు. అలా ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల్లో మరణించినట్లు కట్టుకథలల్లారు. కానీ నర్సయ్య గారికి జరిగిన విషయం మీద స్పష్టత వచ్చింది. అక్కడ జరిగింది బోటకపు ఎన్కౌంటర్ అని అర్థమైంది. దాంతో నర్సయ్య గారిలో కూడా రాజ్యహింస, పోలీసుల తప్పుడు ఎన్కౌంటర్ల పట్ల విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. అలా ఆయన క్రమంగా న్యూ డెమోక్రసీ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. అయితే 1978లో న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఇల్లందు నుంచి చాపల వీరయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1978లో కాబట్టి రాజకీయాల్లో డబ్బు, స్థాయి, స్తోమత అనేవి ప్రధానం కావు. కేవలం ప్రజా సమస్యల పట్ల అవగాహన, నిజాయితీ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తీరు, ఇవే ఆనాడు ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు. అయితే 1978లో ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచిన చాపల వీరయ్య గెలిచాక మాత్రం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశాడు. దాంతోపాటు వీరయ్యకు విపరీతంగా మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. వీరయ్యకు ఉన్న అలవాటు వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని న్యూ డెమోక్రసీ పార్టీ భావించింది. అయితే అదే సమయంలో 1981లో గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నియోజకవర్గంలోని ఉసిరికాపల్లి పంచాయతీ సర్పంచ్కు గెలిచారు. 1983లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇల్లందు ఎమ్మెల్యేగా ఉన్న చాపల వీరయ్యకు పార్టీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించింది. ఆ స్థానంలో పోటీ చేసేందుకు న్యూ డెమోక్రసీ పార్టీ అప్పటికే సర్పంచ్గా ఉన్న గుమ్మడి నరసయ్య గారిని ఎంపిక చేసింది. ఇదే సమయంలో 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించడం, తెలుగుదేశం పార్టీకి అవే మొదటి ఎన్నికలు కావడం, ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభావం బలంగా ఉండటం, ఇవన్నీ జరిగాయి. తెలుగుదేశం పార్టీ హవా ఎంత బలంగా ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, భద్రాచలం, బోర్గంపాడు, సుజాతనగర్ ఇలాంటి నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీలదే పైచేయింది. అయితే న్యూ డెమోక్రసీ పార్టీ అనేది ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. దాంతో 1983లో గుమ్మడి నరసయ్య గారు న్యూ డెమోక్రసీ పార్టీ తరపున పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాత్రమే ఆయన పరిగణించారు. ఇలా అటు తెలుగుదేశం, ఇటు కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యాన్ని తట్టుకొని 1983లో తొలిసారిగా గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 1983లో ఆయన అదృష్టవశాత్తు గెలిచారు అనడానికి లేదు. ఎందుకంటే 1983లో ఎన్నికలు జరిగిన తర్వాత 1988లో తర్వాత ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు 1985లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడంతో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అలా 1985లో జరిగిన ఎన్నికల్లో కూడా గుమ్మడి నరసయ్య గారు గెలిచి ఆయనకున్న ప్రజల మద్దతును నిరూపించుకున్నారు. నరసయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచింది న్యూ డెమోక్రసీ పార్టీ తరపున కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలకే ఆయన కట్టుబడి ఉండాలి. నరసయ్య గారు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకి 6,000 రూపాయల గౌరవ వేతనం ప్రభుత్వం నుంచి లభించేది. దాంతోపాటు అసెంబ్లీకి హాజరైన రోజు 300 రూపాయల సిట్టింగ్ అలవెన్స్ ఇచ్చేవారు. ఈ జీతం మొత్తం పార్టీకి ఇచ్చేయాల్సి ఉండేది. జీతం మొత్తాన్ని పార్టీకి ఇచ్చిన తర్వాత పార్టీ కొంత డబ్బుని ఆయన కుటుంబ ఖర్చుల కోసం ఇచ్చేది. అలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా వచ్చే కనీస జీతం కూడా ఆయనకి దక్కేది కాదు. ఇక అసెంబ్లీకి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి రైలు లేదా బస్సులో ప్రయాణం చేసేవారు. హైదరాబాద్లో దిగిన తర్వాత ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. నియోజకవర్గంలో సైకిల్ మీద తిరిగేవారు. మంది, మర్బలం, హంగు, ఆర్భాటం ఇవేమీ ప్రదర్శించేవారు కాదు. గుమ్మడి నరసయ్య గారు రిజిస్టర్ పొలిటికల్ పార్టీ మెంబర్ కాకపోవడం వల్ల ఆయన్ను అసెంబ్లీలో చిట్ట చివరన కూర్చొనిచ్చేవారు. ఇక గుమ్మడి నరసయ్య గారి గురించి ఎన్టీఆర్ గారికి తెలిసి ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని, బ్రదర్, నియోజకవర్గ సమస్యలుంటే నాతో చెప్పండి, నేను చూసుకుంటానని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంతలా ఆయన సింప్లిసిటీ ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. గుమ్మడి నరసయ్య గారికి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. ఇల్లందు లాంటి వెనకబడ్డ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గంలో కరెంటు సదుపాయం ఏమాత్రం ఉండేది కాదు. రోడ్లు కూడా ఉండేవి కాదు. పోడు వ్యవసాయం మీద ఆధారపడ్డ వందలాది కుటుంబాలకు ఆనాడు నరసయ్య గారే అండగా ఉన్నారు. నరసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేలాది ఎకరాల పోడు భూములు గిరిజనులకు వ్యవసాయ భూములుగా మారాయి. ఇక నరసయ్య గారి పనితీరు పట్ల పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉండేది. ఆయన పనితీరు, ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందన, ప్రభుత్వాలు నిలదీస్తున్న వైఖరి ఇవన్నీ ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి వెళ్తూనే ఉండేవి. స్వతహాగా కూడా ఆయనకు ధనార్జన మీద ఆసక్తి కన్నా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఎక్కువగా ఉండేది. సైకిల్ మీద తిరుగుతూ ప్రజాసేవ చేస్తున్న గుమ్మడి నరసయ్య గారికి 1989లో కూడా ఇల్లందు ప్రజలు పట్టం కట్టారు. అలా 1989లో కూడా గెలిచి 3వ సారి ఎమ్మెల్యే అయ్యారు.
1989లో ప్రభుత్వం మారింది. 1992లో నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి భూముల కబ్జాకు సంబంధించి గుమ్మడి నరసయ్య గారు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నరసయ్య గారిని ముఖ్యమంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి గారు ఛాంబర్కి పిలిపించుకొని ప్రశ్నను విరమించుకోనని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైనా ప్రశ్న అడిగితే ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే నరసయ్య గారు ప్రశ్నను వెనక్కి తీసుకోకపోవడంతో సంబంధిత మంత్రిని అసెంబ్లీకి రాకుండా చేశారు. అలా చేయడంతో సంబంధిత మంత్రి అసెంబ్లీలో లేడు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నామని ప్రశ్నను దాటివేశారు. అలా ఒక మారుమూల ప్రాంత చదువురాని సైకిల్ మీద తిరిగే ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని సైతం ఇరుకుని పెట్టిన సందర్భం ఉంది. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాకపోవడం వల్ల అసెంబ్లీ కమిటీల్లో ఆయనకు చోటు కల్పించలేదు. అయినా నరసయ్య గారు మాత్రం సంఖ్యాబలం లేదు అని, అసెంబ్లీలో ఒక్కడే అని ఏనాడు ప్రశ్నించే విషయంలో వెనకడుగు వేసింది లేదు. ఇక 1994 ఎన్నికల్లో మాత్రం నరసయ్య గారు ఓడిపోయారు. ఒకే అబ్బయ్య అనే టీడీపీ అభ్యర్థి చేతిలో ఆయనకు ఓటమి ఎదురైంది. కానీ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నరసయ్య గారి విలువ తెలియజేసేందుకు ఆ ఓటమి ఉపయోగపడింది. తిరిగి ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ఇల్లందు ప్రజలు నరసయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలా 1999లో 4వసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 1999లో అప్పటికే రాజకీయాల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజుల్లో రాజకీయాలు పూర్తిగా వేరు. ప్రజలే చందాలు వేసుకుని స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించేవారు. అలా ప్రజల డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విశ్వాసం గుమ్మడి నరసయ్య గారిలో ఉండేది. అయితే 1989లో ఆయన 3వసారి గెలిచిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలకు చెందిన మరో పార్టీ పీపుల్స్ వార్ నరసయ్య గారిని చంపేస్తామని లేఖ విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మద్దతు ఉండడమే ఆయన చేసిన నేరం. దాంతో న్యూ డెమోక్రసీ పార్టీ నరసయ్య గారు తిరిగేందుకు ఒక జీప్నిచ్చింది. దాంతో అప్పటి నుంచి జీప్లో ఆయన నియోజకవర్గంలో తిరిగేవారు. పీపుల్స్ వార్ పార్టీ నుంచి ప్రమాదం ఉన్నా కూడా ఆయన పీపుల్స్ వార్ పార్టీ నాయకులు మరణించినప్పుడు అక్కడికి వెళ్లడం, సంఘీభావం ప్రకటించడం లాంటివి చేసేవారు. అలా తనను చంపేస్తామని బెదిరించిన పీపుల్స్ వార్ పార్టీ దృష్టిలో కూడా మంచివాడుగా ఆయన ముద్ర వేసుకోగలిగారు. ఇక 1999లో కూడా జీప్ ఉన్నా ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్లేందుకు రైలు లేదా ఆర్టీసీ బస్సు మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇల్లందు నియోజకవర్గంలో అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం సమకూర్చారు. ఆ రోజుల్లో 150 నుంచి 200 ఇళ్లు ఉంటే గాని కరెంటు సదుపాయం కల్పించేవారు కాదు. అలాంటప్పుడు ఆయన 2-3 గ్రామాలని ఒక గ్రామంగా మార్చి కరెంటు సదుపాయం కోసం కావలసిన సంఖ్యను తయారు చేసేవారు. అలా అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అడవుల్లో నివాసం ఉండే గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు అటవీ చట్టాలు అడ్డుగా ఉండేవి. చట్టాలను పట్టించుకోకుండా స్వచ్ఛందంగా అడవుల్లో రోడ్లు వేయించిన ఘనత నరసయ్య గారికి దక్కుతుంది. ఇలా చట్టం అనేది ప్రజల అవసరాలు తీర్చేందుకు అడ్డుగా ఉంటే దాన్ని ఉల్లంఘించేందుకు కూడా ఆయన వెనకాడరు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక విధాలుగా డబ్బు అనేది తలుపు తడుతూనే ఉంటుంది. ఒక సందర్భంలో నరసయ్య గారికి లంచం ఇచ్చేందుకు ఒక అధికారి ప్రయత్నించాడు. ఎలా ఇవ్వాలో తెలియక తన ఇంట్లో డబ్బు పెట్టి వెళ్లిపోయాడు. ఆ డబ్బు సంచితో పాటు ఆ అధికారి వద్దకు వెళ్లి వార్నింగ్ ఇచ్చి డబ్బు వెనక్కిచ్చిన వ్యక్తి నరసయ్య గారు. ఇలా లంచాలు, కమిషన్లు వీటిని ఆయన ఏమాత్రం దగ్గరికి రానివ్వలేదు. ఇక నరసయ్య గారు 2004లో కూడా గెలిచి 5వసారి కూడా ఇల్లందు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో డబ్బు రాజకీయం తారస్థాయికి చేరింది. అయినా నరసయ్య గారు ఎమ్మెల్యేగా గెలవడం అనేది గొప్ప విషయమే అవుతుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. గుమ్మడి నరసయ్య గారి గురించి రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచే తెలుసు. ఆటోలో అసెంబ్లీకి వచ్చే సాధారణ ఎమ్మెల్యే అనే విషయం ఆనాడు అసెంబ్లీ మొత్తం మారుమోగింది. అలా నరసయ్య గారి గురించి రాజశేఖర రెడ్డి గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దాంతో గుమ్మడి నరసయ్య గారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్కి వెళ్లినా గుమ్మం వరకు వచ్చి స్వాగతం పలికేవారు. అది నరసయ్య గారి సాధారణ జీవితానికి, నిజాయితీకి దక్కిన గౌరవం. ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలిచ్చారు. ఆ సందర్భంలో నరసయ్య గారి హయాంలో ఇల్లందు ప్రాంత గిరిజనులు సాధించుకున్న పోడు భూములకు కూడా పట్టాలొచ్చాయి. ఆ సందర్భంలో నరసయ్య గారికి కూడా 2 ఎకరాల పోడు పట్టాలు లభించింది. ఎమ్మెల్యేగా ఆయన కోరుకొని ఉంటే 100 ఎకరాలు ఆయన సొంతం అయ్యేవి. అయితే నరసయ్య గారికి ముఖ్యమంత్రులు ఎంత గౌరవం ఇచ్చినా ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని చెప్పాలి. నరసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఈ విషయాన్ని గురించి ప్రశ్నిస్తే నేను నా స్థాయికి మించి ప్రయత్నించాను. పనులకు అప్రూవల్ చేయాల్సింది, నిధులు మంజూరు చేయాల్సింది మాత్రం ప్రభుత్వాలే. కాబట్టి నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం నేను చేశాను. వ్యవస్థలో మాలాంటి ప్రశ్నించేవారు ఉన్నప్పుడే అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉంటారు అనే సమాధానం ఆయన నుంచి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పిన మాటలో కూడా వాస్తవం అనేది ఉంది. అయితే 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2009 ఎన్నికల కన్నా ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.
దాంతో అప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో భాగమైన చాలా ప్రాంతాలు ఇతర నియోజకవర్గాల్లో కలిశాయి. దాంతో నరసయ్య గారికి ఉన్న పొలిటికల్ బేస్ పూర్తిగా దెబ్బతింది. దాంతో పాటుగా నరసయ్య గారిని ఓడించేందుకు ఇల్లందులో పార్టీలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సైతం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసింది. అలా 2009 ఎన్నికల్లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన, విపరీతమైన డబ్బు ప్రవాహం, లోపాయికారి రాజకీయ ఒప్పందాలు, వీటన్నిటి మధ్య నరసయ్య గారికి ఓటమి తప్పలేదు. అలా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నరసయ్య గారు 2009లో మాజీ ఎమ్మెల్యేగా మారారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నరసయ్య గారికి 6,000 రూపాయల వేతనం లభించేది. కానీ 2009లో ఆయన ఆఖరిగా పదవిలో ఉన్నప్పుడు 43,000 రూపాయల జీతం లభించింది. మొదట్లో ఏ విధంగానైతే పార్టీ నియమాలకు కట్టుబడి జీతం అంతా పార్టీకి ఇచ్చేవారో 2009 వరకు కూడా అదే విధంగా జీతం మొత్తం పార్టీకి ఇచ్చేవారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నందుకు హైదరాబాద్లో గుమ్మడి నరసయ్య గారికి ఒక ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ స్థలాన్ని కూడా ఆయన పార్టీ కోసం అమ్మి హైదరాబాద్లో న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం నిర్మించారు. ఇలా పదవిలో ఉండగా తనకు లభించిన అధికారాలని ప్రజల కోసం, బహుమానాలని పార్టీ కోసం ఉపయోగించి ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఇల్లు నిర్మించుకోవాల్సిన దుస్థితిలో ఈ 5 సార్లు ఎమ్మెల్యే గారు మిగిలిపోయారు. 2014లో కూడా 19,000 ఓట్లు సాధించారు. 2018లో కూడా 12,000 ఓట్లు సాధించారు. కోట్లాది రూపాయలు వెదజల్లి ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి విజయం సాధించడం కన్నా నరసయ్య గారి నిస్వార్థ రాజకీయానికి వచ్చిన ఆ కొద్దిపాటి ఓట్లు విలువైనవి. ఈ ఖరీదైన రాజకీయం, కరెన్సీ రాజకీయం చేయలేమని ఆయన 2023లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనుకుని ఉంటే కోట్లాది రూపాయలకు అధిపతి అయ్యేవారు. వేలాది ఎకరాలు ఆయనకు సొంతమయ్యేవి. ఆనాడు ఆయన అందరిలాగానే తప్పుడు మార్గం ఎంచుకుని ఉంటే నేడు రాజకీయ రణరంగంలో ఓటమిని అంగీకరించాల్సిన దుస్థితి ఆయనకుండేది కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా 2018లో ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తితే 10 లక్షల రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించుకున్న పరిస్థితి అయింది. ఇప్పటికీ ఆయన ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటారు. ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటారు. ఒక మామూలు పెంకుటిలుని పార్టీ ఆఫీసుగా మార్చుకుని అక్కడే ఎక్కువ సమయం గడుపుతారు. సమయం దొరికినప్పుడు తన వ్యవసాయ భూమిలో కాసేపు కష్టపడుతుంటారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చాలా మంది నాయకులకు ఆయన సుప్రసిద్ధుడే. కాబట్టి ఆయనకున్న పరిచయాలను సైతం ఇప్పటికీ ప్రజా సమస్యల కోసం ఉపయోగిస్తూ తనకు తోచిన విధంగా సమాజానికి సేవ చేస్తూనే ఉన్న వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. కాబట్టి నేడు మనం చూస్తున్న రాజకీయ నాయకులకు గుమ్మడి నరసయ్య గారికి చాలా తేడా ఉంది. నాయకుడు ఇలా ఉండాలి, ఇతన్ని చూసి కాస్త సిగ్గు తెచ్చుకోండి అని మీ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులకు కూడా గుర్తు చేయాలి అనుకుంటే ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. ఈ నిస్వార్థ నేత గురించిన సమాచారాన్ని మరింత మందికి చేరనివ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జిందాబాద్ కామ్రేడ్ నరసయ్య అని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.